R360 న్యూస్కి స్వాగతం. కర్నూలు నగరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని షిరిడి సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డ్ జమ్మికి చెట్టు దగ్గర ఉన్న షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో వినాయక పూజలు అలాగే గోమాత పూజ స్వామి వ్రతం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సూర్య దేవాలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మనము ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాము. మరి ఆ స్వామి యొక్క మహిమ మన మీద లేకపోవడం వల్లేనేమో ఇటువంటి దుస్థితి మనకు కలిగారు. సరే అని చెప్పేసి ఆమెను బ్రాహ్మణుడి ఇంట్లో ఏదైనా గోవిందా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం నుంచి తైలాభిషేకములు విశేషంగా జరుగుతున్నవి. మరియు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కింద దత్త కళాక్షేత్రంలో విశేషంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాల అనంతరము భక్తులు అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. అందరూ అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. జై గురుదత్త. ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహం చేత వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా దత్త కళాక్షేత్రం నందు ఈరోజు 108 జంటలతో చాలా అత్యంత వైభవంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం జరుపుకుంటున్నాము. అశేషమైనటువంటి జనభక్తులంతా కూడా వచ్చి ఆవాహన అయ్యారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు కూడా ప్రతి మాసంలో కూడా ఈ యొక్క పౌర్ణమి తిథి రోజు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు మనం చేసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈ ఆషాఢ మాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా తైలాభిషేకాలు, అలాగే మన దేవాలయంలో కింద దత్త కళాక్షేత్రం నందు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇలా చేసుకోవడం ఏటేటా జరిగేటువంటి కార్యక్రమాలే అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించి ఇక్కడ నుంచి భక్తులు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ వైష్ణవ అశోక్ కుమారాచార్యులు, కర్నూలు సూర్య దేవాలయం. వారు ఈ కళా నైపుణ్యాన్ని ప్రజలకు చూపించాలి. ఇటువంటి సేవ స్వామివారికి చేస్తారన్న విషయం నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఇంకూసా యొక్క శిష్య పరంపరలోనే మనకు లభ్యమైన వారు తనకు జన్మలో జన్మించినప్పుడు ఒక బాయిలో తన గురువు అయినటువంటి వెంకూసా యొక్క ఆదేశానుసారం 12 సంవత్సరాలు తలకిందులుగా జరుగుతున్నటువంటి మత కలహాలను నివారించే ఒక సంస్కర్తగా ఒక శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ. దీనిని వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటారు. జంతువునా మనిషి జన్మ దుర్లభం. ఎన్నో జన్మల్లో మనిషి జన్మ దుర్లభమైనది. అలాంటి మనిషి జన్మని సార్థకం చేసుకోవడం కోసం బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎంతోమంది గురువులు ఈ భూమి మీద అవతరించి బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. అలాంటి గురువుల్లో మనకు భాగవతాన్ని, వేదాలను, వేద సారాలను అందించిన భగవంతుడు వేదవ్యాస మహర్షి. అలాంటి వేదవ్యాస మహర్షి జన్మించిన ఈరోజు వ్యాస జయంతి మహోత్సవం మనం ఆచరిస్తున్నాం. గురువులంతా సమానమే. గురువుల్లో లోపం లేదు. కాబట్టి మనకు కలియుగంలో ప్రత్యక్షదయమైనటువంటి గురుస్వరూపుడు సాయినాథుల వారిని మనం గురుస్వరూపంగా వ్యాసభగవాన్ రూపంగా మన సిద్ధి సాయినాథ ఈ జమ్మిచెట్టు కర్నూలులో హౌసింగ్ బోర్డు జమ్మిచెట్టు సాయిబాబా గుడిలో సాయిబాబా సమక్షంలో వ్యాస పౌర్ణమి మహోత్సవాలను మనం ఈరోజు ఆచరిస్తున్నాం. ఈ యొక్క వ్యాస పౌర్ణమి గురువోత్సవంలో భాగంగా ఈరోజు మన దేవస్థానంలో భక్తులందరి సహకారంతో, కమిటీ యొక్క సహకారంతో ఉదయం గణపతి పూజ, గోపూజ ద్వారా బాబావారికి విశేషమైన అభిషేకం వచ్చిన ద్వారా ఈ సాయి సత్యవ్రతాన్ని మనం ఈరోజు ఆచరిస్తున్నాం. సాయి సత్యవ్రతంలో ఈ 5 కథల ద్వారా గురుతత్వాన్ని, గురువు యొక్క మహత్యాన్ని, బాబా యొక్క మహత్యాన్ని గురు ద్వారా భక్తులకు అందుకోవాల్సిన ధర్మమార్గాన్ని కూడా తెలుసుకొని గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి మనము ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నాం.
భగవంతుడు వేదవ్యాస మహర్షిని మనం చిరంజీవుల్లో ఒకరు వారిని తెలుసుకోవడం ద్వారా మనకు జ్ఞానాన్ని పొంది మోక్షప్రాంతి పొందుతాం. కాబట్టి వ్యాస భగవానుడు సాయినాథుల యొక్క అనుగ్రహం పొందాలి మనస్ఫూర్తిగా పెట్టుకుందాం. ఈ సాయినాథ ఆలయం కట్టిన తర్వాత 14వ ఈ గురుపూర్ణ మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం మనందరి యొక్క భగవంతుడు సాయినాథులు అందించిన భాగ్యం. ఇలాంటి భాగ్యం మనందరికీ పదే పదే కలగాలని మనస్ఫూర్తిగా సాయినాథుల్ని వ్యాసభావాన్ని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు వేదవ్యాస శర్మ, కర్నూలు. సాయినాథ్. శ్రీశ్వర రామాంజనేయ దేవస్థానం నందు సాయిబాబా మందిరంలో గత 12 సంవత్సరముల నుండి శ్రీ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి ఈ స్వామివారి ఆశీస్సుల కోసమని విచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరుపుకున్నట్టుకు సహకరిస్తున్నటువంటి భక్తాదులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆలయ కమిటీ తరఫున గురు పౌర్ణమి గురువు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ గురు అంశంలో ఉన్నటువంటి వారే సాయిబాబా వారు కూడా. కాబట్టి ఈ సాయిబాబా మందిరాల్లో పెద్ద ఎత్తున ఈ గురు పౌర్ణమి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో కూడా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది.